ఎక్కడికి పంతులు గారు? బాబు నాయనా బెతవాడ వస్తావా విజయవాడ? కనకదుర్గమ్మ దయ వల్ల వస్తాను పంతులు గారు. ఏం తీసుకుంటావు? డబ్బులు. డబ్బులు తీసుకోకపోతే దెబ్బలు తీసుకుంటావు ఏటయ్యా? ఎంత అని అడుగుతున్నాను ఏమాత్రం. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఓ 200 ఇప్పించండి. 200 కాకపోతే 250 తీసుకో. కానీ నాకంత పరిశుభ్రంగా ఉండాలి. మడి కట్టుకుని పూజకి బెదవాడ వెళ్తున్నాను విజయవాడ. ఇంతకీ నీ కారు శుభ్రంగా ఉందా నాయనా? కొత్తగా కొన్న కారు సార్, చాలా పరిశుభ్రంగా ఉంది. మీరు పూజకి వెళ్తున్నారు, నేను పూజ చేసుకుని ఆ తల్లి దర్శనం కోసం వెళ్తున్నాను. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల మీలాంటి పుణ్యాత్ముడు పూజ చేయడం నా అదృష్టం సార్. రండి రండి. ఆగునైనా ఆగు, రోడ్డు మీద వస్తున్నావు. నీ కారు ఏ ఉమ్ములు దొక్కిందో ఏమో, దీన్ని శుద్ధి చేయాలి. పవిత్రం తప్ప అపవిత్ర పవిత్రోహ టాక్సీ కారస్య రోడ్డు మీద ఉమ్ములు బేడలు తొక్కస్య పరిశుద్ధార్థం గోపంచకస్య. నాకు కూడా కొంచెం పోయింది స్వామి. తీసుకున్నాయన శుద్ధి అవుతావు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, జీర్ణకోశ కాలే సర్వాంగ పరిశుద్ధార్థం గోపంచకం పావనం శుభం. తీసుకో. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఇలా ఉంది స్వామి, పుల్ల పుల్లగా. ఏమిటిది? గోపంచకం నాయన, ఆవు పంచకం. పంచకం అంటే ఏమిటి స్వామి? మూత్రనైనా ఒంటేలు. ఓహో, ఒంటేనా? అంటే ఇది ఆవు ఉత్స. అవునాయన. తప్పునైనా తప్పు. ప్రసాదాన్ని అలా అనకూడదు. పర్వాలేదు నైనా, శుద్ధి అయిపోతావు. అంతర్శుద్ధి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నో భజాంతే. ఓం కేశవాయ ఏమిటి పంతులు గారు కారాపమంటున్నారేంటి? ఏమైంది? ముందు కారాపుదాయినా కారాపోయా బాబు. అమ్మో, ఏమైందండి? ఎందుకు ఆపమన్నారు? ఇదిగోనైనా, ఇదిగో డబ్బు. ఇదేమిటి ముందు వేస్తున్నారు? ఇంకా విజయవాడ రాలేదుగా? అవునవును, విజయవాడ నన్ను తీసుకెళ్లేదు. నేను ఇక్కడ వదలలేదు. ఇచ్చారు కదండి. నువ్వెవరో నాకు తెలీదు. నేను టాక్సీ డ్రైవర్. ఈ టాక్సీ నేను ఎక్కలేదు. అబద్ధం. అవును అబద్ధం. నేను చూసింది అబద్ధం, జరిగింది అబద్ధం, అంతా అశుద్ధం. బాబాబు నేను టాక్సీలో ఎక్కినట్టు ఎవరికి చెప్పకే. కర్మ కర్మ, పోలీసులు చూస్తే నన్ను పట్టుకుంటారు. గోపంచకు ఇప్పుడు నేను తాగాల్సి వచ్చేట్టుంది. తాగడమేంటి? తలంటుకోవాలి. అమ్మో. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల పాపం మెంటలు అనుకుంటా. ఫర్లాంగ్ దూరానికి 200 రూపాయలు. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, భలే లాభం కలిగించావు తల్లి. అమ్మా వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. తొక్కు తొక్కు. ఎప్పుడనగా బయలుదేరాం విజయవాడలో. ఇలాగైతే ఇంకెప్పుడు వెళ్తాం హైదరాబాద్? యాక్సిడెంట్ తొక్కు. తొక్కుతున్నాను కదండి. తొక్కుతున్నావు, కడుపులోకి నా సొమ్ము. అమ్మా ఆయన ఏమనకే. నువ్వు నోరుముయ్యవే. 10 ఏళ్ల నుంచి నా ఇంట్లో పడి తింటున్నావుగా తేరగా. తొక్కు. అమ్మా ఆయన ఏమనకే. నువ్వు వెరువాగులు దానివి. అసలు నీకు తెలివి తట్టు ఉండి ఏడిస్తే నాకు ఈ ఏడుపు ఎందుకు? పెళ్ళై 10 ఏళ్ళైంది, ఇంతవరకు నీ కడుపులో ఒక కాయ లేదు, పిండా లేదు. అత్తగారు అంటే నన్ను అలాంటి పడతాను, నా మిస్సెస్ అంటే మాత్రం ఊరుకోను. అబ్బో, నీ మొహానికి పెళ్ళ మీద ప్రేమ ఒకటి. నోరు మూసుకొని తొక్కు.